మైన దేవుని బిడ్డలారా, నా సాక్ష్యం ఏమనగా మీతో నేను పంచుకోవాలని సిద్ధపాటై ఉన్నాను. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహార్షికులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. నేను ఒక సామాన్యమైన ఒక పని చేసుకునే కూలి చేసుకొని బ్రతికే ఒక మనిషిని. సో అయితే నాకు తెలియదు, నేను అనుకోని తీరులో ఒక ఇంట్లోకి వెళ్ళాను, అద్దె కోసం వెళ్ళాను. నా సాక్ష్యం ఏమనగా అదే, అద్దె కోసము ఇంట్లోకి వెళ్ళాను. ఆ ఇంట్లో నివసిస్తున్న వంటి ఒక దెయ్యం ఫస్ట్ పిల్లోడికి ఇంట్లోకి వెళ్ళగానే జ్వరము, అనుకోని తీరులో కష్టాలన్నీ ఒకేసారి ముంచుకొచ్చేసింది. ఏం చేయాలో తెలియక అలా వదిలేసేసి నా పాటికి నేను పనికి వెళ్తున్నాను తప్పితే ఏంటి అనేది గ్రహించలేకపోయా. అయితే మొత్తానికి మన దైవ సేవకుడైన పాస్టర్ రమేష్ గారు మా అన్న అయితే ఫోన్ చేశా. నేను కూడా చేయలేదు, మా అమ్మాయి చేసింది. అన్న అనుకోకుండా వెంటనే నా చెల్లెలు కదా అని చెప్పేసి వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అని అంటే, అన్న ఇది పరిస్థితి ఇలా ఉంది, పిల్లోడికి జ్వరం అసలు తగ్గట్లేదు, పలానా ఇంట్లో నుంచి ఇలాంటి సౌండ్లు, ఇలాంటి గోల, ఏడుపు, గజ్జెల సౌండు అనేది నాకు వినిపిస్తుందన్న, ఏంటి అనేది నాకు అర్థం కాలేదు, మీకు చెప్పమని నేను చెప్పాను, అమ్మాయి చెప్పింది అన్న తర్వాత వెంటనే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తుండగా సమస్య ఏంటి అనేది నేను పిల్లోడి కోసం పిలిపించాను, కానీ నేనే ఒక సమస్య అయిపోయింది. ఏంటి ఆ సమస్య అంటే, ఆ గాలి అనేది నన్నే ఆవహించింది. నాకు తెలియని విషయం ఏంటంటే, అసలు నేనేంది, నాకు దెయ్యం పట్టడం ఏంది అనేది నాకు అసలు ఏంటి అనేది అర్థం కాల. సో అయితే అన్నయ్య కనీసం ఒక 2 hours ప్రేయర్ చేస్తే కానీ అప్పటిదాకా కూడా అలిం అవ్వలా. లేదు నేను తీసుకెళ్తాను, నాకు కావాలి, నేను ఉంచను, నా ఇంట్లో నా పూజ గదిలో ఉంటూ నా పూజ గదిలోనే అది ఇది వేసి అన్నీ ఇది చేస్తుంది, నేను ఎందుకు ఉంచాలి, నేను ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతాను అంటే మన పాస్టర్ గారు చెప్పారు, నువ్వు ఎలా తీసుకెళ్తావు నేను చూస్తాను, నన్ను కాదని ఎలా తీసుకెళ్తావు, నువ్వు తీసుకెళ్ళడానికి వీలు లేదంటే లేదు అంతే. ఎందుకు లేదు, నాకు తెలియదు అసలు ఇదంతా కూడా, ఇది జరిగిన విషయం కూడా నాకు తెలియదు. అన్న మామూలుగా వచ్చారు, టిఫిన్ చేశారంట, నేనే పెట్టానంట, పెట్టిన తర్వాత కూడా నేను ఏంది అనేది నేను ఇంకా గ్రహించలేకపోయా. సో అంత అడిక్ట్ చేసేసింది నన్ను దెయ్యం అనేది, గాలి. అయితే ఏం జరిగిందంటే, అన్నకి అటు నాలో ఉన్న ఆత్మకి ఇద్దరికి యుద్ధం జరిగింది, మొత్తం యుద్ధం జరిగింది. ఏం జరిగింది ఏంటనంటే, ఆమెమో నేను తీసుకుపోతానని, మా అన్నేమో ఎలా తీసుకెళ్తావు అని చెప్పి మా అన్న అంటాం, పాస్టర్ గారు అనటం, ఇద్దరికి యుద్ధం జరుగుతూ ఉండగానే లాస్ట్కి వచ్చేలేక ఏమైందంటే, ఇదిగో దురాత్మ, ఈ ఆత్మకి ఒక పాప ఉంది, ఆ పాపని మీరందరూ ఆహ్వానించండి, మీరందరూ కలిసి ఆహ్వానించండి అంటే అప్పటికప్పుడే నేనే వద్దు, నా పిల్లని ఏం చేయొద్దు, నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అని చెప్పడం, తర్వాత నాటకం ఆడడము, అదంతా మొత్తం అప్పటికప్పుడే చాలా అంటే చాలా ఇబ్బందికరంగా చేసింది పాస్టర్ గారిని. అయినా కూడా అన్న పాస్టర్ రమేష్ అన్న తగ్గకుండా ఎలా అయినా సరే నేను నా చెల్లెలో నుంచి నిన్ను పంపిస్తాను, నీలాంటి ఆడపిల్ల కాదా నా చెల్లెలు, ఏం చేసింది నిన్ను, అయినా దేవునికి లొంగకుండా నువ్వు ఏం చేయాలని చెప్పేసి బైబిల్ తల మీద పెట్టి కూడా ప్రేయర్ చేస్తున్నా కానీ నాకు తెలియకుండానే నేను ఒక మాట అన్నది, నేను కూడా నువ్వేం చేస్తావురా, నువ్వు వచ్చిన పని అవ్వదులే పోరా అనటం, అలాంటి మాటలు అన్నాను. నేను కాదు, నాలో ఉన్న అలా అంది. అయినా కూడా అన్న అన్నిట్లకి తెగిసేసి
ఒకటే చెప్పాడు, నువ్వు ఎలా వెళ్ళవో నేను చూస్తాను, నేను ఇక్కడ నుంచి నిన్ను పంపించిన తర్వాతనే నేను కదులుతాను. అయినా కూడా అప్పటికప్పుడే నాటకం ఆడుతూ అప్పటికప్పుడే వెళ్ళినట్టు నటిస్తూ మళ్ళీ కాసేపటి తర్వాత నవ్వడము, బైబుల్ అనేది ఇసిరి కొట్టడము, అలాంటి పనులు చేసింది నాలో ఉన్న దురాత్మ. సాక్ష్యం ఏంటంటే, నేను ఇవాళ నిలబడి నేను ఈ సాక్ష్యం చెప్పగలుగుతున్నానంటే మన దైవ సేవకుడు పాస్టర్ రమేష్ అన్న నన్ను మనిషిగా మళ్ళీ మార్చారు. పాస్టర్ రమేష్ గారు రావటం, ప్రార్థన చేయటం, నేను మళ్ళీ ఇలా నిలబడి మీ ముందు సాక్ష్యం చెప్పడం నాకెంతో సంతోషంగా ఉంది. నాకు ఇచ్చిన ఈ సమయానికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మన పాస్టర్ గారికి వందనాలు చెప్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన టీవీ చూస్తున్న మీ అందరికీ, తుదిపిలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? మీరు బాగుండాలనే ఆశ, ఆలోచన. అందుకే అనుదినము మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఫోన్ చేస్తున్న వారి కొరకు, ప్రార్థన అవసరత కలిగి ఫోన్ చేస్తున్న ప్రతి వారి కొరకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గిద్యోను గురించిన విషయాలు మనకు చదువుకుందాం, నేర్చుకుందాం. గిద్యోను బలవంతుడని, పరాక్రమం కలిగిన వాడని, గిద్యోను ఒక న్యాయాధిపతి అని, గిద్యోను గురించి ఎన్నో అద్భుతమైన సందేశాలు మనం వింటూ ఉంటాం. నిజమే, గిద్యోను చాలా పరాక్రమం కలిగిన వాడు, మంచి బలవంతుడు. ఎలాంటి వాడంటే కొన్ని లక్షల మంది ప్రజలను పాడు చేయటానికి, దేవుని ప్రజలను పతనం చేయటానికే కంకణం కట్టుకుని ఆలోచన కలిగిన వచ్చిన శత్రువుగా భావించిన కొన్ని లక్షల మంది వచ్చినప్పుడు 300 మందితోనే వెళ్ళి వారి మీద యుద్ధము చేసి విజయోత్సవాన్ని కలిగి జీవించిన గొప్ప వ్యక్తి ఈ గిద్యోను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది గిద్యోను గురించి, సంసోను గురించి వింటూ ఉంటే మేము కూడా అలాగా ఉంటే ఎంత బాగుండునో అని ఆశపడతా ఉంటాం. కానీ దేవుడు ప్రతి వారిని అలా ఉంచాలని ఆశపడుతున్నాడు. నువ్వు పరాక్రమం కలిగిన వాడివే, పరాక్రమంతుడివే, గొప్ప బలము, ఆత్మ సంబంధమైన బలము కలిగిన వాడివే అని సంసోను బలపరిచినట్లుగా, గిద్యోని పరాక్రమం కలిగిన బలజ్జుడా అని పిలిచినట్లుగా దేవుడు నిన్ను పిలిచాలని ఈరోజు ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ప్రియమిత్రులారా, గిద్యోను అతడు దేవుని కార్యాలను రుచి చూసే ముందు, అనేకులకు రుచి చూపించే ముందు అతను ఏ స్థితిలో ఉన్నాడో ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో పోలిక మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ పోలికను చూసుకుందాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా దూత వచ్చి అబీయజేయుడైన యెహోషునకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాసు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుక చాటున గోధుమలను కొల్లగొట్టుచుండెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బలపరచడానికి తీసుకొస్తున్న వ్యక్తులలో ఈరోజు మన ముందు తీసుకొస్తున్న వ్యక్తి ఎవరు అంటే గిద్యోను. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుంటే ఇతను ఎక్కడున్నాడు అంటే గానుగ చాటున ఉన్నాడంట. గానుగ అంటే ప్రియులారా, మేము చిన్నతనంలో గానుగులు మేము చూసాం. చిన్నతనంలో అంటే ఈ మధ్య కాలంలో కూడా చీరాల ఆ ప్రాంతంలో మేము చూస్తున్నాం. గానుగులు ప్రియులారా, గానుగులు గోధుమలను, ఒడ్లను పోయటానికి ఉపయోగిస్తూ ఉంటారు. వాటి చాటున ఈ గిద్యోను ఏం చేస్తున్నాడంటే గోధుమలను కొల్లగొడుతున్నాడు, అంటే కళ్ళము చేస్తూ ఉన్నాడు, వాటిని నురుపుతూ ఉన్నాడంట. నురుపుతున్న వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు అంటే దేవదూత వచ్చాడు. గిద్యోను దగ్గరికి వచ్చి దేవదూత అంటున్నాడు, అతనికి కనబడి పరాక్రమం కలిగిన బలాజ్జుడా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు పరాక్రమం కలిగిన బలాజ్జుడు అని దేవదూత అతనితో మాట్లాడుతూ ఉంటే ఇతను ఏమంటున్నాడంటే, నేనా బలాజ్జునైతే ఇక్కడ ఎందుకుంటాను? బలాజ్జునైతే నాకేం పని ఇక్కడ? నిజమే ప్రియులారా, అక్కడ మనం చూస్తే గిద్యోను ఏం చేస్తున్నాడంటే మిద్యానీయులకు, వారు ఎలా ఉన్నారంటే లెక్కకు మించి మిడతల వలె
మైదానంలో పరుండిరని మనం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో చూడగలం. మిడతల వలె ఉన్నారంట సైన్యం. వారు వచ్చారని విన్నాడు ఎవరు? గిద్యోను ఏం చేశాడంట? భయపడి గానుగుల చాటున జాక్కున్నాడంట. నాకెందుకులే అనుకున్నాడు, వారితో నాకెందుకులే అనుకున్నాడు. అంతేకాదు ప్రియులారా, ఇతడు భయపడి అతను ఏం చేస్తున్నాడంటే తన స్వబుద్ధిని సొంత లాభం కోసం పని జరిగించుకుంటున్నాడు. ఇక్కడ చూడండి ప్రియులారా, ఇతడు భయపడ్డాడు. భయపడి అతడు గానుగు చాటున జాక్కున్నట్లుగా మనం చూడగలం. ఈరోజు ప్రియ దేవులారా, ఏ పని చేయాలన్న భయమే. ఇంచుమించు ప్రియులారా, నేను పుట్టింది పల్నాడు ప్రాంతంలో, పల్నాడు జిల్లాలో నేను కారపూడి ప్రాంతాల్లో నేను పుట్టినవాడిని. ఇంచుమించు నేను గుంటూరు రాకముందు నా వయసు 14-15 సంవత్సరాల వయసులోనే గుంటూరు వచ్చాను. చిన్నతనంలో నా తల్లి చనిపోయింది. ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. అయితే మేము 5 అన్నదమ్ములు, 2 అక్కా చెల్లెలు. నేను ఐదో వాడిని, మగపిల్లల్లో 5వ వాడిని. కుటుంబంలోకి వచ్చేసరికి నేను 6వ వాడిని. 4 అన్నల తర్వాత అక్క, తర్వాత నేను, తర్వాత చెల్లి. ప్రియ దేవుని బిడ్డలారా, నేను 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వచ్చేంత వరకు నేను పల్నాడు ప్రాంతంలోనే ఉన్నా. అక్కడే పెరిగాను. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎంత పిరికివాన్ని అంటే అంత పిరికివాన్ని. ఎవరితోనో మాట్లాడాలంటే భయం, ఎవరి దగ్గర ముచ్చటించాలంటే భయం, ఎవరి దగ్గరైనా ఏదైనా అడగాలంటే భయం. ఎందుకంటే తెలీదు, అదొక భయం. పిరికివాడిగా ఉన్నప్పుడు ఎంత భయపడ్డానో. ప్రియ బిడ్డలారా, నలుగురితో ప్రయాణం చేయాలంటేనే భయం. బైబిల్ గ్రంథం బోధిస్తుంది కదా, దేవునికి భయపడేవారిని దేవుడు కోరుకుంటున్నాడు. భయపడేవారు అంటే ఎవరికి భయపడేవారు అంటే మనుషులకి కాదు, దేవునికి భయపడేవారిని కోరుకుంటున్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడి ఉందో తెలుసా? పిరికివారు పరలోక రాజ్యానికి చేర్చబడరంట. అంటే భయందుస్తులు, భయం కలిగిన వారు దేవుని రాజ్యానికి వెళ్ళలేరంట. దేని విషయంలో అంటే దేవుని కార్యాలు జరిగించుట విషయంలో. వస్తున్న దేవుని వైపు తిరిగినప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవన్నిటి మనను ఎదుర్కొని పోరాడాలి తప్ప భయపడి పారిపోతే మనం ఏమవుతాం అంటే కనుమరుగైపోతాం పిల్లలారా. అందుకని ఈ గిద్యోను మిద్యానీయులు మించి లెక్కకు మించి మిడతల వలె ఉన్నారట. ఇశ్రాయేలీలేమో యుద్ధానికి రెడీ అవుతుంటే ఈ గిద్యోను మరి ఎక్కడ ఉన్నాడంట? గానుగుల చాటున దాగి ఉన్నాడంట. చూడండి ప్రియులారా, భయస్థుడు. రోజు చాలామంది దేవుని పరిచర్య చేయాలంటే భయం, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే భయం, దేవుని నామంలో అనేకమైన కార్యాలు చేయడానికి దేవుడు తన ఆత్మను ప్రేరేపిస్తున్నా కానీ ముందుకు రావడానికి భయం. ఒకవేళ పిరికివాడిగా నువ్వు ఉంటే నీ కుటుంబం ఒప్పుకోదు. మరి కుటుంబం ఒప్పుకోకపోతే దేవుడు ఇష్టపడతాడా? అందుకని జ్ఞాపకం చేసుకో. మొదట ఈ గిద్యోను విజయానికి ముందు ఎలా ఉన్నాడంట? భయస్థుడంట. యుద్ధానికి ముందు ఎలా ఉన్నాడంట? పిరికివాడిగా ఉన్నాడంట. ఈరోజు జ్ఞాపకం చేసుకో. నువ్వు పిరికివాడిగా ఉంటే ఆ జీవితాన్ని మార్చుకో. దేవుడే నిన్ను బలపరిచి నిలబెట్టి విజయాన్ని ఇస్తాడు. యుద్ధము ఆయన జరిగించి ఆయన పక్షాన్ని నిలబడితే చాలు. యుద్ధము యెహోవాదే. కాబట్టి ప్రియమిత్రులారా, ఒకప్పుడు పిరికివాడు, ఇప్పుడు 300 మందిని తీసుకుని పోవటానికి భయపట్ల. కారణం ఏంటంటే దేవుని సైడ్ ఎప్పుడైతే తిరిగాడో లోకంలో ఉన్నంతవరకు పిరికివాడిగానే ఉంటావు. నేను చూడండి ప్రియమిత్రులారా, లోకంలో జీవించినంతవరకు పిరికివాడిగానే ఉన్నా. నాకు 27, 26 వచ్చేంతవరకు పిరికివాడిగా ఉన్నా. 28 వచ్చినప్పుడు దేవుని వైపు తిరిగాను. ప్రియమిత్రులారా, ప్రతిదానికి భయపడే నేను భయాన్ని కలిగించే స్థితికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. హల్లెలూయా. కనుక ప్రియమిత్రులారా, జ్ఞాపకం చేసుకుందాం. అతడు 300 మందిని తీసుకెళ్లే ముందు ప్రియమిత్రులారా భయస్థుడు. 1000 మంది సైనికులు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, 1000 మంది ప్రజలు ఉన్నారు, అయినా భయమే. కానీ దేవుని వైపు తిరిగినాక 300 మందిని దేవుడు అంటున్నాడు తీసుకెళ్ళి. అయినా భయపడలా. భయం లేదు కాబట్టి విజయాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ భయం నీలోంచి తీసేయి. భయపడితే దేవుని సన్నిధికి చేర్చబడలో, దేవుని బిడ్డగా పిలువబడలో. రెండోదిగా మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ 13వ వచనంలో గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడే ఉండిన ఎడల ఇంతకు ముందు మాకెలా సంభవించును?
యెహోవా ఐగుప్తుల నుండి మమ్మును రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములను ఏమాయను అంటూ ఉన్నాడు. నిజమే, మీరు చెప్పేది నిజమే. కానీ ఐగుప్తులో ఉన్నప్పుడు మా పితరులకు దేవుడు కార్యాలు చేశాడు. మా పితరులు చెబుతున్నారు, నేటికి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు ఏమైనాయి? అంత మిడతల దండు వలె వాళ్ళు మా మీద పడుతున్నప్పుడు ఏది దేవుని కార్యం? ప్రియమిట్లారా, ఏది దేవుని పని? అద్భుతకారుడు, ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడని ఎవరిస్తున్నారు? మంచిదే, కానీ ఏది అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని మీద అతనికి నమ్మకం లేదు. ప్రియులారా, దేవుడు సెలవిస్తాడు, నువ్వు వెళ్ళో, నీ కార్యం చేస్తాను, నువ్వు ముందుకు సాగో, నీ కార్యం చేస్తాను. ప్రియులారా, చూడండి, అక్కడ 20,000 మంది అక్కడ దిగారు, 20,000 మంది లెక్కించబడ్డారు. ఆ తర్వాత అక్కడ నీళ్ళు తాగిన తర్వాత అక్కడ ఎంతమందిని తీసేస్తే ప్రియులారా ఎంతమంది వచ్చారంట? 300 మంది వచ్చారంట. ఆ 300 మంది తీసుకుని వెళ్ళు అంటే వెళ్ళమనగానే వెళ్ళాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. విజయాన్ని సొంతం చేసుకొని తిరిగి వచ్చాడు. కారణం ఏంటి తెలుసా ప్రియమిట్లారా? దేవుని మీద నమ్మకం ఉన్నంత వరకు నువ్వు ఏ కార్యము రుచి చూడలేవు. గిద్యోను దేవుని మీద నమ్మకం లేదు. దేవదూత సాక్షాత్తు ప్రత్యక్షమై చెబుతున్నాడు, ఇదిగో పరాక్రమ కలిగిన బలజ్జుడా, లే లే నడువు, దేవుడు నీకు తోడే ఉన్నాడు అని సెలవిస్తూ ఉంటే ఇతడు దేవుని మీదే నమ్మకం లేదు. ఈరోజు క్రైస్తవులు చాలామంది దేవుని మీద నమ్మకం లేదు. పేరుకే క్రైస్తవులుగా దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి స్థితిలో ఎలా ఉంటే 2 పడవల మీద కాలు వేస్తూ ఉంటారు. పగలేమో ఆరాధనలో, సాయంత్రమేమో పూజా మందిరాలలో, లేదా వారిని ఇంటికి తీసుకొచ్చి రకరకాలు చేస్తూ ఉంటారు. మేము చూస్తున్నాం. ప్రియ బిడ్డలారా, ఇలాంటి వారు దేవునికి ఇష్టమైన వారా? కాదో. ఒకవేళ నువ్వు అట్టుంటే ఈ రోజు నుంచి నీ పరిస్థితి మానుకో. గిద్యోనుకు దేవుడు తోడే ఉన్నట్లుగా నీకు దేవుడు తోడు లేడా? ఆయన అన్యాయస్తుడా? కాదు కదా. అందుకే దేవుడు చెబుతున్నాడు, ఎవరిస్తూ ఉన్నాడు, గిద్యోను విజయానికి ముందు భయస్థుడు, గిద్యోను విజయానికి ముందు దేవుని మీద అపనమ్మకము కలిగిన వ్యక్తి. అందుకే ఏమంటున్నాడంటే దేవుని కార్యాలు రుచి చూడాలని ఆశపడ్డాడు. దేవుడు తన పక్షాన ఉన్నాడా లేదా అని ఒక ఆలోచన చేశాడు. ఏమో తెలుసా, ఇదిగో నా చెయ్యి లోన పెట్టుకుంటున్నాను అని చెప్పినప్పుడు చెరిపెట్టుకోమన్నాడు. బయటికి తీస్తే ఏమైందంటే కుష్టము తెల్లగా అయిపోయిందంట. అయినా నమ్మలేదు. తర్వాత మళ్ళీ ఇదిగో నేను ఒక దాన్ని పెడుతున్నాను, దాని వరకే మంచు పడాలి, ఆ ప్లేస్ మొత్తం ఎలా ఉండాలి, పూడిగా ఉండాలంటే సరే అన్నాడు. అలాగే చేశాడు. మళ్ళీ 2వ రోజు మళ్ళీ అడుగుతున్నాడు కదా, ఇదిగో నేను దాన్ని ఎక్కడే పెడుతున్నాను, దాని మీద పడకూడదు, మొత్తం పడాలి మంచు అన్నప్పుడు చూడండి ప్రియులారా, మళ్ళీ 3వసారి ముచ్చటగా కార్యం జరిగింది. అప్పుడు నమ్మాడంట. ఈరోజు ప్రియులారా, దేవుడు నిజమైన దేవుడు, సర్వశక్తివంతుడు, బలమైన వాడు, నీ ఎడల గొప్ప ప్రేమ సంకల్పం కలిగిన దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు మన పక్ష నుండి మనకు విరోధులను మన కింద సలాం కొట్టే స్థితికి తీసుకొచ్చుటకు ఆయన నిన్ను బలపరిచి పొలకురిపి నిన్ను నిలబెడుతూ ఉంటే ఆయన మీద మనం ఏం చేస్తున్నామంట? అపనమ్మకం కలిగి జీవిస్తున్నామంట. ఎక్కడో స్త్రీలు, కానాన స్త్రీ ఎవరు? దేవుని తెలిసినదే కాదో. అయినప్పటికీ ఆయన మీద నమ్మకం కలిగి, ఈయనే నా బిడ్డను స్వస్థపరచేవాడు. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆయన వద్దకు వచ్చింది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఈయన తప్ప ఎవరు నన్ను బాగు చేయలేరని ఆ నమ్మకంతో వచ్చింది. దేవుని కార్యాన్ని పొందుకుంది. ఈరోజు దేవుని సన్నిధికి చిన్నతనం నుంచి వెళ్తున్నావు, మారు మనసు పొందిన కానించి వెళ్తున్నావు, దేవుడు అంటే ఏంటో తెలుసుకుని కానించి వెళ్తున్నావు. కానీ దేవుని మీద నమ్మకము ఏమాత్రమును లేదు ప్రియులారా. నమ్మకం లేని జీవితాలు అవి వ్యర్థము. జ్ఞాపకం చేసుకున్న ప్రియులారా, ఆయన చేయగలడు, అసాధ్యం అనేది సాధ్యపరచేవాడు అని నమ్మకం నీకు ఎప్పుడైతే కలిగిద్దో ఖచ్చితంగా దేవుని కార్యాలు రుచి చూస్తావు. ప్రియ సహోదరి సహోదరా, అట్టి కృప దేవుడు నిన్ను ఇచ్చి నిన్ను బలపరచునుగాక. ప్రియదింట్లో జ్ఞాపకం చేసుకుందాం. గిద్యోనులో నమ్మకం లేదు. సాక్షాత్తు దేవదూతే వచ్చి చెబుతున్నా కానీ ఎలాంటి చలనం లేదు. నమ్మకం అనేది కనబడట్లేదు. చూడండి ప్రియమిత్రులారా, దేవదూతలు ఎలా ఉంటారు మనందరికీ తెలుసు. వారి రూపాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు.
మరి అతనితో మాట్లాడుతున్న వ్యక్తి మనిషి దేవదూత అని తెలియదా ఆయనకి? మరి ఎందుకు అలా ఉన్నాడు అంటే అపనమ్మకము. దేవుని కార్యాల మీద నమ్మకం లేదు. దేవుని కార్యాల మీద నమ్మకమైన వ్యక్తి ఆలోచన లేదు అతనిలో. అందుకే ప్రియమిత్రులారా, గిద్యోనులో మనం చూస్తే రెండో కోణంలో అపనమ్మకం ఉంది. దేవుని మీద నమ్మకం లేనివాడు అతను. ఈరోజు ఒకవేళ సహోదరి పగలైతే ఆరాధనలో, రాత్రి అయితే రకరకాల పరిస్థితుల్లో, ప్రియ దేవుని బిడ్డారా, సాక్ష్యాన్ని మీరే చూస్తున్నారు కదా. ఎక్కడికి వెళ్ళినా ఇంచుమించు మొన్న ఈ మధ్య కాలంలో ఒక సాక్ష్యం మనం విన్నాం. 17 సంవత్సరాలుగా ఆమె ఒక సహోదరి చాలామందికి తన జ్యోతిష్యాలు చెబుతూ ఉండేది. చివరికి ఆమె కావాలని, ఆమె వారికి ఆహారంగా తీసుకోవాలని ఆమెను చంపడానికి సిద్ధపడినప్పుడు ఎవరి ద్వారానే విన్నది, దైవజనుడిగా నాకు ఫోన్ చేసింది, అయ్యా ప్రార్థన చేయమని, ఓన్లీ ప్రార్థన చేయమని దూర ప్రాంతం నుంచి ఇంచుమించు 200 కిలోమీటర్ల దూరం నుంచి ఫోన్ చేసింది. దేవుడు ప్రార్థనలోనే ఆమెలోకి రిలీఫ్నిచ్చాడు. వెంటనే ఆమె ఏం చేసిందంటే, ఫోన్లోనే నాకు ఇంత రిలీఫ్ వచ్చింది, దైవజనుడు ఒకవేళ నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే అని. ప్రేమికులారా చూడండి, ఒక వారం మొత్తం వెళ్ళి ఆడ కూర్చున్నాను. వారం మొత్తం ఆడ కూర్చున్నా, దేవుని సన్నిధిలో కూర్చున్నా, మొరపెట్టా దేవుని సన్నిధిలో, ప్రభువా నువ్వు తప్ప ఈ లోకంలో ఈ బిడ్డను బాగు చేయవాడు లేడో. ఎక్కడికి వెళ్ళినా ప్రేమికులారా లక్షలు అడిగారు. ఉన్నదంతా అంతవరకు దారపోసింది, పాపం ఏమీ లేదు. అప్పుడు ప్రేమికులారా వెళ్ళి ప్రార్థన చేసి దేవుని కార్యాల బిడ్డ రుచి చూసిన తర్వాత దేవుని వైపు తిరిగి, అయ్యా ఉన్నదంతా అనేకులకు పెట్టానయ్యా, పనికి మళ్ళీ చెత్తకు పెట్టాను, డబ్బంతా నీకేయటానికి ఏం లేదంటే, వద్దమ్మా దేవుడు నాకు ఉచితంగా వచ్చాడు కాబట్టి ఉచితంగానే నేను పరిచయం చేయడానికి సిద్ధపడ్డాను, ముందుకు సాగుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం, దేవుని మీద మనం నమ్మకం కలిగి ఉంటే ఏ కార్యమైనా సరే మనం రుచి చూడగలము, పొందుకోగలము. హల్లెలూయా. అందుకని గిద్యోనులో రెండో కోణం ఏం కనబడుతుందంటే, అతడు దేవుని మీద ఆధారపడిన వ్యక్తి కాదు, దేవుని మీద నమ్మకం కలిగిన వ్యక్తి కాదు. అందుకని దేవదూతతో అంటున్నాడు, ఏమంటున్నాడు, ఇదిగో యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతమైన కార్యాలమని ఏమైను, యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెబుతున్నాడు. చూడు, మిద్యానీయులకు మమ్మల్ని అప్పగించాడయ్యా అని. శక్తిమంతుడు అన్నావు కదా, బలవంతుడు అన్నావు కదా, నమ్మకస్తుడు, గొప్ప కార్యం చేయవాడు ఆయనే అన్న చెప్పావు కదా, మా పితరులు కూడా చెప్పారు. మరి ఎందుకుమని మమ్మలను మిద్యానీయుల చేతి కిందకు అప్పగించాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు సహోదరి, దేవుడు గొప్పవాడే, మరి మమ్మల్ని ఎందుకు శ్రమలకు అప్పగించాడు? దేవుడి శక్తిమంతుడే, ఎందుకు మమ్మల్ని బలహీన స్థితిలో ఉంచాడు? అనారోగ్యత ఎందుకు వచ్చింది? కష్టాలు ఎందుకు వస్తుంది? కన్నీరు ఎందుకు వస్తుంది? మాటి మాటికి అనేక నిందాస్పదంగా మార్చబడుతున్నా అంటే, సహోదరి నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఒకవేళ నిందించబడుతున్నావు దేవుని చిత్తం బట్టి, దేవుని చిత్తం బట్టి శ్రమ అనుభవిస్తున్నావేమో, దేవుని చిత్తం బట్టి అనేకమైన బాధలు ఇబ్బందులు అనుభవిస్తున్నావేమో, అది ఆనందముగా ఎంచుకో. ఒకవేళ నీ అంతటి నువ్వు శ్రమ తెచ్చుకుంటే దానికి ప్రియమిత్రులారా నీవే రెస్పాన్సిబిలిటీ. జ్ఞాపకం చేసుకో, దేవుడు నేను ఒక ప్రత్యేకమైన పెట్టిగా ఉంచాలని ఇష్టపడుతున్నాడు. గిద్యోనును శోధించడానికి కారణం ఇదే. గిద్యోను తర్వాత శోధించబడిన తర్వాత గొప్ప విజయం ఉంది గిద్యోనికి. ఈరోజు అతడు జ్ఞాపకం చేసుకుంటే ప్రియమిత్రులారా చక్కటి మాటలు మనకు కనబడుతున్నాయి. ఇంకో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, అతడు చిత్తము నా ఏలినవాడ 14వ వచనంలో, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతి నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడ, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షించబగలను? నా కుటుంబం మనసే గోత్రములో ఎన్నకలేనిది కదా, నా పితరులు కుటుంబంలో నేను కనిష్ఠునై ఉన్నాను కదా అని చెప్పాను అని ఉంది. చూడండి ఎన్ని సాకులో. ఏమంటున్నాడు, నేను పనికిమాలినోని, మా గోత్రములన్నింటిలో మేము పనికిమాలిన వాళ్ళం, కనిష్ఠులం, చివరి వారం.
మా వల్ల వద్దంటారా? సాధ్యమవుద్దంటారా? చూడండి, వారిని వారు తగ్గించుకుంటూ ఉంటారు. దేవునికి తెలుసు, హృదయాంతరంగలు ఎరిగిన వాడు నువ్వు బలవంతుడివే కాదని తెలుసు. నువ్వు బలవంతుడివి, దేవుడు నిన్ను బలపరచుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రియమిట్లారా, ఒకవేళ మోసే లాగా నేను నత్తివాడిని, నేను మాట్లాడలేని వాడిని ఆ రీతిగా నువ్వు మాట్లాడుతున్నావేమో, ఒకవేళ పనికి మాలిన వాడిగా నిన్ను నువ్వు తగ్గించుకొని ఇదిగో దిగులు పడుతున్నావేమో, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రియమిట్లారా, చూడండి, వెర్రి వారిని జ్ఞానవంతులుగా మార్చేవాడు మన దేవుడు. జ్ఞానవంతులుగా పిలవబడిన వారిని వెర్రివారిగా, తిక్కల వారిగా చేస్తారంట. చూడండి ప్రియమిట్లారా, అందుకని జ్ఞాపకం చేసుకుంటే నా లైఫ్లో ఆ 16-17 సంవత్సరాల వరకు నేను ఎలా ఉన్నానంటే ఏం తెలియని అమాయకుడిగా, ఎటు పోవాలన్నా భయమే. అందుకే నన్ను అందరూ ఒక మెంటాలిటీ ఈ రీతిలో పిలుస్తూ ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్న నేను దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నిలబడ్డానో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ముందుకు సాగటానికి ఇష్టపడ్డానో, వెంటనే ఇప్పుడు ఫలాని అబ్బాయా, ఫలాని పాస్టర్ గారా, అవునా అని ఆశ్చర్యంగా చూస్తుంటారు పిల్లలు. కారణం ఏంటో తెలుసా? ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నవాడు మన దేవుడు. ఏ యోగ్యత లేని మనలను యోగ్యపరచేవాడు మన దేవుడు. ఇక్కడ గిద్యోను అంటున్నాడు, నాలో ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, ఎందుకంటే నేను కనిష్ఠుడిని, నా కుటుంబం కనిష్టమైంది, నేను పనికి మాలిన వాడిని తను తగ్గించుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుడిలారా, దేవుడు గిద్యోనును జ్ఞాపకం చేసుకోవడానికి, గిద్యోను విజయానికి ముందు కారణాలు ఏంటి ఏమున్నాయి అంటే, అతనిలో లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నాయి, లోక సంబంధమైన బలహీనతలు ఉన్నాయి, లోక సంబంధమైన స్థితిగతులు ఉన్నాయి. లోక సంబంధమైన స్థితిగతులు ఎవరైతే ఉంటారో వారు ఏ కార్యం చేయలేరు, ఏ పని జరిగించలేరు. అంతే. ఎప్పుడైతే లోకం నుంచి నువ్వు ఏర్చేయబడతావో గొప్ప కార్యాన్ని పొందుకుంటావు. గొప్ప కార్యాన్ని పొందటమే కాదు, అనేకులకు రుచి చూపించగలవు. అట్టి కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. దేవుడు మిమ్మల్ని ఇప్పుడే దీవించునుగాక. ప్రార్థన చేద్దామా? మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నాన్న, నీ కొందనాలు. నీ విడలమైన మేము ప్రభువా నీ సన్నిధిలో మొరపెడుతూ ఉండగా, ప్రభువా గిద్యోను తన విజయానికి ముందు, తన బలానికి ముందు, తను పొందుకున్న కార్యములకు ముందు ప్రభువా లోక సంబంధిగా ఉండి కొన్ని విషయాలు అతనిలోంచి మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. అతడు భయస్థుడని ప్రభువా, నీవెందు నమ్మకం లేని వాడని ప్రభువా, తనను తాను తగ్గించుకొని హేళనగా చేసుకునే స్థితి కలిగిన వాడని ప్రభువా మేము చూసాం. అవునయ్యా, రోజులు మేము నీ సన్నిధికి వస్తున్నాం, కానీ భయము, అపవాది చేత భయము, లోక సంబంధమైన చేత భయము. ప్రభువా నీ యందు నమ్మకలేని జీవితం అది. నువ్వు గొప్ప దేవుడని వింటున్నావు, సర్వశక్తుడని మా జీవితంలో చూస్తున్నాం, అయినప్పటికీ నీ భయమే, నమ్మకం లేని జీవితం. అలాగే ప్రభువా అదిగో తండ్రి, నేను గిద్యోనులో ఉన్న 3 లక్షలు మేము చూస్తున్నాం ప్రభా. అయ్యా తను తగ్గించుకునేవాడు, ఇదిగో నేను పనికి మాలిన వాడిని అని చెప్పుకునేవాడు ప్రభా. అలాంటి జీవితం ఈనాడు మేము ఎందరో ఆలోచిస్తూ ఉన్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి, ఎవరైతే ఈ స్థితిలో ఉన్నారో వారు యేసునామములో నిశ్చయంగా మీరు బలపరచబడుదురుగాక. యేసుక్రీస్తు నామములో అలాంటి తలంపు కలిగిన వారు ఎవరైతే వారు యేసునామములో ఇప్పుడే బలపరచబడుదురుగాక. మేము ఇదిగో ఎన్నిక లేని వారము, ఇదిగో యోగ్యత లేని వారమని చెప్పుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దేవుడు వారిని బలపరచునుగాక. ఒకవేళ స్థితి కలిగి బలహీనత కలిగి ఉంటే, రోగము కలిగి ఉంటే, ఇదిగో సహోదరి దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తున్నాం. ప్రభువా యేసుక్రీస్తు నామములో ఇప్పుడు ఆ బిడ్డకు స్వస్థత కలిగించండి. యేసు నామములో ఎవరైతే బలహీనలు కలిగి ఉన్నారో వారిని యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలిగించండి ప్రభా, విడుదల కలిగించండి ప్రభా, నీ కార్యములు జరిగించమని అడుగుతున్నాం. గిద్యోని జీవితంలో జరిగిన గొప్ప అద్భుతాలు మా జీవితంలో కూడా జరిగించి మహిమ పొందుకోమని, ఎవరైతే ప్రభా ఈ స్థితిలో ఉన్నారో వారిని తప్పించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము అందరికీ తోడే ఉండి దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.